కళాకారుడు చనిపోవచ్చు కానీ కళ చనిపోకూడదు అనే ఒక హాంటింగ్ డైలాగ్స్ ఉంటాయి. హృదయమైన మాటలు కనిపిస్తుంటాయి. కానీ ఎక్కడ ఈ కథనం అనేది రిలేటబుల్గా లేదు. కథనాన్ని ఆడియన్ ఓన్ చేసుకునే విధంగా లేదు. ఎందుకంటే ఏదైనా సరే ఒక పాత్రల్ని కానీ, ఒక సన్నివేశాన్ని కానీ, ఒక కథని కానీ మనం కదిలించాలి అంటే ముందు ఆడియన్ ఆ పాత్రలతోనూ, వాళ్ళ బాధలతోనూ, లేకపోతే వాళ్ళ ఎమోషన్తోనూ కనెక్ట్ అవ్వాలి. ఆ కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అందుకే ఉత్సవంలో కనిపించే బాధలేవి ఆడియన్కి రిలేటబుల్గా లేవు. ఆడియన్ దానికి రిలేట్ అయ్యి వాళ్ళ ఎమోషన్స్ని తన ఎమోషన్స్లాగా ఫీల్ అయ్యేంత బాండేజ్ని తెర మీద ఆడియన్కి పాత్రలకి కల్పించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అందుకే ఉత్సవం కథాపరంగా గొప్పగా కనిపించినా కూడా కథనం పరంగా లేకపోతే దాన్ని సినిమాటిక్గా మార్చటంలో కానీ, దాన్ని రంజింపజేసేలాగా దాన్ని సినిమాని తీయటంలో కానీ అది ఫెయిల్ అయింది. ఇంత గొప్ప ఆర్టిస్టులు ప్రకాష్ రాజు, రాజేంద్ర ప్రసాద్, నాజర్ వంటి ఆర్టిస్టులు, ఆమని, రెజీనా కెసెండ్రా ఇలాంటి ఆర్టిస్టులు ఉన్నప్పటికీ కూడా ఎందుకో ఉత్సవం మనకి కాని కథలాగా, మనకి ఆ ఎమోషన్స్ ఏమి మనకి అందకుండా, ఎమోషన్స్ ఏవి ఆడియన్స్ వరకు చేరకుండా మిగిలిపోయింది. కాబట్టి ఉత్సవాన్ని ఒక మంచి అటెంప్ట్గానే చూస్తాను తప్ప ఒక మంచి సినిమాగా ఎప్పటికీ చూడలేం.